హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం ఎంటర్ డేటా గురించి తెలుసుకుందాం. చూడండి, హోమ్లో ఎంటర్ డేటా ఇక్కడ ఉంటుంది. సో మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసినట్లయితే మనకు ఎంటర్ డేటా. సో ఎంటర్ డేటాని క్లిక్ చేయగానే మనకేమవుతుందంటే క్రియేట్ టేబుల్ అండ్ కాలమ్ 1 అని చెప్పేసి ఇక్కడ నేమ్. ఈ నేమ్ అనేది ఏంటంటే మనం ఈ యొక్క ఎంటర్ డేటా తోటి మనకు కావాల్సిన టేబుల్ని మనము డైరెక్ట్గా టేబుల్ నేమ్స్ ఇచ్చేసుకొని కాలమ్స్ ఇచ్చేసుకొని కాలంలో స్పెసిఫిక్గా వాల్యూస్ కూడా మనము ఎంటర్ చేసేసుకొని ఒక టేబుల్ అనేది మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ ఎంటర్ డేటా తోటి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా యొక్క శాంపిల్ టేబుల్ నేమ్ వచ్చేసి సంథింగ్ సేల్స్ అని ఇస్తున్నాను. ఓకే, సేల్స్. తర్వాత ఈ యొక్క కాలం 1. ఓకే, ఈ కాలం 1 అనేది ఏంటంటే ఈ యొక్క సేల్స్ టేబుల్లో మనం ఏమైతే కాలమ్స్ అనేటివి స్పెసిఫిక్గా కావాలా ఒక సేల్స్ అనే టేబుల్లో. సో నాకేంటంటే ఫస్ట్ నేమ్ అని ఒకటి కాలం కావాలా, తర్వాత నెక్స్ట్ సేల్స్. ఓకే, సేల్స్. సో నాకేంటంటే ఈ యొక్క రెండు కానీ కావాలా. చూడండి, ఇక్కడ మనకు స్టార్ అని చూసారా, దీన్ని ఇన్సర్ట్ కాలం అంటారు. మౌస్ రైట్ క్లిక్ చేసేసినట్లయితే డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనకు ఇక్కడ కాలం అనేది వచ్చేస్తూ ఉంటుంది. మరి ఈ కాలంని డిలీట్ చేయడం ఎలా అంటే మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసేసినట్లయితే మనకు కట్ అంటేనేమో డైరెక్ట్గా కట్ చేసేసుకుంటుంది, కాపీ అంటేనేమో డైరెక్ట్ కాపీ అయిపోతుంది. పేస్ట్, మనం ఇందులో నుంచి వేరే కాలం కాపీ చేసుకొని కూడా కాలం అనేది పేస్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్, ఇక్కడ మనం స్టార్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కాలం ఎలా ఇన్సర్ట్ అయిపోయిందో అదే విధంగా మనం ఇన్సర్ట్ అని క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇంకొక కాలం ఇదే ప్లేస్లో ఇన్సర్ట్ అవుతుంది. మరి ఈ కాలం మనకు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా డైరెక్ట్గా మనం డిలీట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 1 అని చూసారా, ఈ 1 అనేది ఏంటంటే ఈ యొక్క వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక నేమ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది ఒక సెలెక్ట్ చేసేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఒక నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నా, సేల్స్ సంథింగ్, ఎంతో కొంత సేల్స్ అనేది నేను ఎంటర్ చేసుకోవాలా. ఓకే, తర్వాత మరి ఇంకొక వాల్యూ కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ స్టార్ అని చూసారా, డైరెక్ట్గా ఇది క్లిక్ చేసేస్తే ఇన్సర్ట్ రో, మౌస్ రైట్ క్లిక్ చేస్తే రో అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఒక నేమ్ అనేది ఇచ్చేసుకోండి, తర్వాత మనకు నచ్చింది కూడా టైప్ చేసేసుకోండి. ఓకేనా, అదేవిధంగా మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసేసినా కానీ మనకు ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసిన కట్ కాపీ పేస్ట్ డిలీట్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇన్సర్ట్ అన్న కూడా డైరెక్ట్ క్లిక్ చేసేసుకొని మనం ఇలా ఇన్సర్ట్ చేసేసుకొని తర్వాత అందులో వాల్యూ మీకు ఇన్సర్ట్ ఎంత వాల్యూ అనేది ఇన్సర్ట్ కావాలనేది సెలెక్ట్ చేసేసుకొని ఒక్కసారి లోడ్ అని క్లిక్ చేసేసినాం అనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ యొక్క టేబుల్ అనేది మనకు ఇన్సర్ట్ అయిపోతుంది. సేల్స్ అనే టేబుల్ ఇన్సర్ట్ అయిపోయి అందులో మనకు నేమ్ అండ్ సేల్స్ కాలం అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. చూడండి, మనకు మొత్తం అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఈ టేబుల్లో వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఇందులో వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ అయిందా లేదా అని మనం ఎలా చెక్ చేసుకుంటామంటే ఈ యొక్క డేటా అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఇక్కడ మనకు టేబుల్ వచ్చేసింది. ఈ యొక్క టేబుల్లో స్పెసిఫిక్గా 2 కాలమ్స్ క్రియేట్ అయిపోయాయి. సో టేబుల్ నేమ్ వచ్చేసి సేల్స్ అని వచ్చేసింది. ఈ యొక్క సేల్స్లో మనకు నేమ్ అండ్ సేల్స్గా మనకు కొత్త కాలం క్రియేట్ అయిపోయింది. కొత్త టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఆ కొత్త టేబుల్లో మనకు 2 కాలమ్స్ అనేది క్రియేట్ అయిపోయి ఒక్కొక్క కాలంలో సెపరేట్గా మనకు వాల్యూస్ అనేది ఎంటర్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి రిపోర్ట్లోకి వెళ్ళేసి ఒక చిన్నగా మనము స్టాగ్డ్ కాలం చార్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను ఇందులోకి. ఓకే, చూడండి, ఇప్పుడు మనకేమైంది, మనకు ఒక చిన్న విజువల్ కూడా మనము క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఎంటర్ డేటా తోటి మనం డేటా మాన్యువల్గా ఎంటర్ చేసేసుకొని అందులో వాల్యూస్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ వింటూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.